హాయ్ హౌ ఆర్ యు నేను మీ గణేష్ తెలుగు మనము వాక్యాలు అనే టాపిక్ ని ఈరోజు మనం తీసుకుంటే వాక్యము అంటే మనకి ప్రధానంగా ఏమనుకుంటామంటే కర్త కర్మ క్రియలతో కూడింది వాక్యము అనుకుంటాం. వాస్తవానికి వాక్యములో కర్త కర్మ క్రియ ఉంటాయి, అలా అని ఉండాలని లేదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. కర్మ ఉండాలని లేదు, ఉంటే ఉండొచ్చు. అందుకే ఉంటే సకర్మ లేకుంటే అకర్మ అనే టాపిక్ వచ్చింది. క్రియ ఉండాలని లేదు కాబట్టే క్రియా సహిత క్రియా రహిత అనే పదాలు వచ్చాయి. అంటే కర్త కర్మ క్రియ ఉండాలి అని అయితే లేదు. మరి వాక్యం అంటే ఏంటి? సంపూర్ణ అర్థాన్నిచ్చే పదాల సముదాయాన్నే మనం వాక్యంగా తీసుకుంటాం. అయితే ఇక్కడ ప్రధానంగా వాక్యము నిర్వచనాల కోసం మాట్లాడట్లేదు. మనకి సుమారు ఒక 30 నుండి 35 రకాల వాక్యాలు ఉంటాయి. కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు, సకర్మ వాక్యాలు, అకర్మ వాక్యాలు, సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, సంశిష్ట వాక్యాలు, అదేవిధంగా ప్రత్యక్ష వాక్యాలు, పరోక్ష వాక్యాలు, క్రియా సహిత వాక్యాలు, క్రియా రహిత వాక్యాలు, సమాపక్రియ వాక్యాలు, అసమాపక్రియ వాక్యాలు, అసమాపక్రియలో మళ్ళీ క్వార్థకం, సత్రార్థకం, ఛేదార్థకం, తుమ్మున్నార్థకం, అప్యార్థకం, హేత్వార్థకం, వీటితో పాటు భావాన్ని బట్టి ఆత్మనేయ వాక్యం, పరస్థాయి వాక్యం, ప్రేరణార్థక వాక్యం, సంభావనార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం, నిషిద్ధార్థక వాక్యం, వ్యతిరేకార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, వ్యతిరేక సామర్థ్యార్థక వాక్యం, ఇలా అనేక రకాలు మనకు ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని అంశాల కోసం మనం మాట్లాడుకుంటే ఈరోజు మనము సకర్మ వాక్యాలు, అకర్మ వాక్యాలు, అదేవిధంగా కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు అనే టాపిక్ కోసం మాట్లాడుకుందాం. మనకి ఒక వాక్యంలో ప్రధానంగా కర్త కర్మ క్రియ అనే అంశం కోసం మాట్లాడుతున్నాం. ఒక ఉదాహరణ ఇస్తున్నాను. గాంధీజీ ప్రసంగాలను ఆ రోజుల్లోనే అచ్చు వేయించారు అనే ఒక వాక్యం ఇచ్చాను. గాంధీజీ ప్రసంగాలను ఆ రోజుల్లోనే అచ్చు వేయించారు అనే వాక్యంలో కర్త ఏది కర్మ ఏది అనే టాపిక్ మనం తీసుకుందాం. ఈ వాక్యంలో సబ్జెక్టు కర్త ఏదంటే చాలా మంది గాంధీజీ కర్తగా చెప్తారు. గాంధీజీ ప్రసంగాలను ఆ రోజుల్లోనే అచ్చు వేయించారు అనే వాక్యంలో కర్త ఏదో మీరు ఆలోచించండి. నేను మరో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇది 1. 2, భారతదేశంలో జిఎస్టి ప్రవేశపెట్టారు అన్నాను. ఇందులో కర్త ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. భారతదేశం కర్త అవుతుందా, జిఎస్టి కర్త అవుతుందా, అసలు ఇందులో సబ్జెక్ట్ ఏంటి అనే అంశాన్ని కనుక గమనిస్తే ఒక వాక్యములో కర్త ఎవరో తెలుసుకోవాలంటే ఆ స్ట్రక్చర్ని ఏమి చూడకుండా వాక్యములో క్రియను గుర్తించండి. గన్సాట్గా చెప్తున్నా, ఒక వాక్యంలో కర్త తెలియాలన్నా కర్మ తెలియాలన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది క్రియను గుర్తించండి. క్రియ ఎందుకు మీకు గుర్తించమని చెప్తున్నానంటే మీకు తెలిసింది ఒక క్రియ మాత్రమే. ఓకే మాస్టారు, క్రియ అంటే ఏంటి? పని. ఇందులో ప్రవేశపెట్టారు అనేది క్రియ, ఇందులో అచ్చు వేయించారు అనేది క్రియ. ఆ క్రియ పైన జాగ్రత్తగా విను. ఆ క్రియ పైన ఎవరు అని ప్రశ్నించు వచ్చిన సమాధానమే కర్త. క్రియ పైన ఎవరు అని ప్రశ్నిస్తే వచ్చిన సమాధానమే కర్త. భారతదేశంలో జిఎస్టి ప్రవేశపెట్టారు అనే వాక్యంలో ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగితే అందులో ఆన్సర్ లేదు. అది నిర్మలా సీతారామన, నరేంద్ర మోడీ, అమిత్ షానా, ఎన్డీఏ గవర్నమెంటా, యూపీఏ గవర్నమెంటా అని నేను చెప్పలేదుగా. భారతదేశంలో జిఎస్టి ప్రవేశపెట్టారనే వాక్యంలో ప్రవేశపెట్టారనే క్రియపై ఎవరు అని ప్రశ్నిస్తే ఎవరు ప్రవేశపెట్టారు అంటే అందులో సమాధానం లేదు, అంటే కర్త లేదు. గాంధీజీ ప్రసంగాలను ఆ రోజుల్లోనే అచ్చు వేయించారు అనే వాక్యంలో అచ్చు వేయించారు అనే క్రియకు ఎవరు అని ప్రశ్నిస్తున్నాను. అచ్చు వేయించింది ఎవరు అని అడిగితే గాంధీజీ కాదు. గాంధీజీ ప్రసంగాలను ఆ రోజుల్లోనే అచ్చు వేయించారు. అది విశాలాంధ్ర పబ్లికేషన్స్ ద్వారా మరో పబ్లికేషన్ వాళ్ళని నేను చెప్పలేదు. గాంధీజీ ప్రసంగాలను అచ్చు వేయించారని చెప్పినప్పుడు అచ్చు వేయించింది ఎవరు అంటే గాంధీజీ కాదు, ఏదో పబ్లికేషన్ వాళ్ళు. అంటే అచ్చు వేయించారు, పని జరిగిందన్న విషయం తెలుస్తుంది తప్ప పని చేసింది ఎవరో లేదు. పని చేసింది ఎవరో లేదు అంటే అర్థం ఏంటి? అందులో కర్త లేదు.
ఓకే మాస్టరు, ఒక వాక్యంలో కర్తను గుర్తించడం మాకు వచ్చింది, ఎవరు అని ప్రశ్నించాలి. అయితే ఇక్కడ ఒక నోట్, చిన్న విషయం గమనించాలి. నాన్న, మనకి స్త్రీలింగము, పులింగము, నపుంసకలింగం అని 3 లింగాలు ఉన్నాయి. స్త్రీ పురుషులు అయితే స్త్రీలింగ పులింగాలు, అది కేవలం మానవ జాతికే పరిమితం. మానవ జాతి కానిది ఏదైనా నపుంసకలింగ శబ్దంగానే మనం తీసుకుంటాం. అది చెట్టు, పుట్ట, తట్ట, బుట్ట ఏదైనా కానీ నపుంసకలింగమే. ఒకవేళ మానవేతరులు అయితే అప్పుడు ఏమయ్యా రాయాలి, ఏది అని ప్రశ్నిస్తే సరిపోద్ది. మానవులు అయితే, మనుషులకైతేనే ఎవరు అని ప్రశ్నించండి క్రియ పైన. ఒకవేళ మనుషులు కాకపోతే ఏది అని ప్రశ్నిస్తే వచ్చిన సమాధానమే కర్త. ఉదాహరణకి గుర్రము గడ్డి మేస్తుంది అన్నప్పుడు గడ్డి మేస్తుంది ఎవరు అని అడగం కదా, గడ్డి మేస్తుంది ఏంటి అంటే గుర్రం అని చెప్తాం. ఇలా మానవేతరులు అయితే ఏది అని ప్రశ్నించండి, మానవులైతే ఎవరు అని ప్రశ్నించండి, వచ్చిన సమాధానమే కర్త. సమాధానం లేకపోతే అందులో కర్త లేనట్టే. అంటే కర్త ఉండాలని లేదు. పాయింట్ నెంబర్ 1, అది ఎలా కనుక్కోవాలో మీకు అర్థమైంది. ఇప్పుడు నేను ఒక వాక్యంలో కర్మను ఎలా కనుక్కోవాలి అనే టాపిక్ లోకి వెళ్తున్నాను. గాంధీజీ ప్రసంగాలను ఆ రోజుల్లోనే అచ్చివేయించారు. ఇందులో కర్మ ఉందా లేదంటే, మనకి చిన్నప్పటి నుండి రాముడు రావణుని చంపెను, పని చేసింది రాముడు కర్త, పని ప్రభావానికి గురయింది కర్మ రావణాసురుడు, ఇలా మనకి మాస్టర్లు చెప్పడం పరిపాటి. అయితే ఆ నాలెడ్జ్ ఇక్కడ సరిపోదు. ఈ వాక్యంలో కర్మ ఉందా లేదా తెలుసుకోవాలంటే నాన్న మళ్ళీ క్రియనే గుర్తించండి. ఒక వాక్యంలో క్రియను గుర్తించండి, ఆ క్రియ పైన ఎవరిని, నాతో పాటు మీరు అహం చేసుకోండి, ఎవరిని, దేనిని, వేటిని అని ప్రశ్నించాలి. ఎవరిని, దేనిని, వేటిని అనే ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లభించినా ఆ సమాధానమే కర్మ. ఈ ప్రశ్నలకు లభించిన సమాధానమే కర్మ. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అచ్చువేయించారు అనేది క్రియ. ఎవరిని అచ్చువేయించారు, ఎవరిని అనే ప్రశ్న ఇప్పుడు మనుషులకు సంబంధించింది కాబట్టి సమాధానం రాదు. దేనిని అచ్చువేయించారు అంటే కొంతమంది చెప్పొచ్చు, కానీ దేనిని అనేది ఏకవచనానికి సంబంధించింది, కానీ ఇక్కడ బహువచనం ఉంది. వేటిని 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 అచ్చువేయించారు అంటే గాంధీజీ ప్రసంగాలను అనే సమాధానం వచ్చింది. వేటిని అచ్చువేయించారు అంటే గాంధీజీ ప్రసంగాలను అని వచ్చింది. ఇదే కర్మ, గుర్తుపెట్టుకోండి. మీరు గాంధీజీ కర్త అన్నారు కదా, ఇప్పుడు అర్థమైందా? గాంధీజీ ప్రసంగాలు అనేది ఆబ్జెక్టివ్, అందులో కర్మ. అచ్చువేయించారు అనేది ఏంటంటే క్రియ. మరి కర్త ఎవరు? ఆ వాక్యంలో లేదు. ఈ వాక్యంలో ఒకసారి గమనిస్తే ప్రవేశపెట్టారు అనేది క్రియ. మనం కర్మను తెలుసుకోవాలంటే మనకు ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటి? ఎవరిని, దేనిని, వేటిని. ఎవరిని ప్రవేశపెట్టారు అంటే లేదు, అసలు ఎవరిని అనేది మనుషులకు సంబంధించిన ప్రశ్న. దేనిని ప్రవేశపెట్టారంటే స్పష్టంగా తెలుస్తుంది, జిఎస్టి ప్రవేశపెట్టారు, ఇదే కర్మ. అంటే ఒక వాక్యంలో కర్మను గుర్తించాలి అంటే ఎవరిని, దేనిని, వేటిని అని ప్రశ్నించండి. ఏ ప్రశ్నకు సమాధానం వచ్చినా ఆ సమాధానమే కర్మ. ఇంకొక ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అరటి చెట్టు నాటెను అన్నాను. అరటి చెట్టు నాటెను లేదా అరటి చెట్టు నరికెను అన్నాను. అరటి చెట్టు నరికెను అనే ఒక వాక్యం తీసుకుంటే ఇందులో క్రియ ఏంటంటే నరికెను. పాయింట్ నెంబర్ 1, కర్త ఉన్నాడా అంటే ఎవరు అని ప్రశ్నించింది. నరికింది ఎవరు అంటే ఎవరు లేరు, అంటే కర్త లేదు. కర్మ తెలియాలనుకోండి, ఎవరిని, దేనిని, వేటిని. ఎవరిని నరికెను అంటే లేదు, కానీ దేనిని నరికెను అంటే ఆన్సర్ వచ్చేసింది, అరటి చెట్టును నరికెను అని. ఇదే కర్మ. చాలా మంది అరటి చెట్టు నరికడానికి ఇది కర్త, ఇది క్రియ, కర్మ లేదు అనుకుంటారు. తప్పు. అది కర్మ, ఇది క్రియ, కర్త లేదు. ఇక మరి ఇవన్నీ వద్దు నాన్న, ఒకే ఒకటి, ఎవరిని, దేనిని, వేటిని అనే ప్రశ్నలు క్రియపై ప్రశ్నించండి, వచ్చిన సమాధానమే కర్మ. ఓకే మాస్టరు, మాకు కర్మ గుర్తించడం వచ్చింది, ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? నాన్న, ఒక వాక్యంలో క్రియను గుర్తించి క్రియ పైన ఎవరిని, దేనిని, వేటిని అని ప్రశ్నించండి, వచ్చిన సమాధానమే కర్మ. వచ్చిన సమాధానమే కర్మ. సమాధానం వస్తే ఆ వాక్యం సకర్మ, అంతే. ఒక వాక్యం సకర్మ వాక్యమా, అకర్మ వాక్యమా? ఈ క్రింది వాటిలో సకర్మ వాక్యాన్ని కనుక్కోండి అంటాడు.
కర్మ ఉంటే సకర్మ, కర్మ లేకపోతే అకర్మ. సార్ కర్మ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? క్రియ పైన ప్రశ్నించండి. క్రియ పైన ప్రశ్నిస్తే వచ్చిన సమాధానం ఏమవుతుంది? కర్మ. సమాధానం ఇస్తే ఆ వాక్యం ఏమవుతుంది? సకర్మ. ఇగో ఇందులో ఎవరిని ప్రవేశపెట్టారంటే లేదు, దేనిని ప్రవేశపెట్టారంటే జిఎస్టి. సమాధానం వచ్చింది, అదే కర్మ. సమాధానం వచ్చింది కాబట్టి ఈ వాక్యం ఏమవుతుంది? సకర్మ. ఇప్పుడు ఒకసారి చూడండి. రాముడు అడవికి వెళ్ళాను అని ఉంది. మనం సహజంగా కర్త కర్మ క్రియ అనుకుంటాం, అట్లేం లేదు. ఇది క్రియ. మనకేం కావాలి? కర్మ ఉందో లేదో కావాలి. ప్రశ్నిస్తున్నాను. ఎవరిని వెళ్ళాను? మీనింగ్లెస్ క్వశ్చన్. దేనిని వెళ్ళాను? మీనింగ్లెస్ క్వశ్చన్. వేటిని వెళ్ళాను? మీనింగ్లెస్ క్వశ్చన్. అంటే ఏ క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు అంటే ఇందులో కర్మ లేదు. కర్మ లేదు కాబట్టి ఇది అకర్మ వాక్యము. అంతే. అద్భుతంగా ఒక్క ఉదాహరణ ఇస్తే మీకు అద్భుతంగా అర్థమవుతుంది. చూడండి. అరటి గెల కోసెను, అరటి గెల కోసెను, అరటి గెల పండెను. అరటి గెల కోసెను, అరటి గెల పండెను. ఇది ఆప్షన్ ఏ, ఇది ఆప్షన్ బి. వాడు ఎలిగిస్తాడు. ఏ మాత్రమే సకర్మ అంటాడు, బి మాత్రమే సకర్మ అంటాడు, ఏబీలు రెండు సకర్మాలే అంటాడు, ఏబీలు రెండు అకర్మక వాక్యాలే అంటాడు. అంతే. ఇప్పుడు ఏది సకర్మ ఏది అకర్మ అని తెలుసుకోవాలంటే మనం ఇందులో క్రియ ఏంటి? కోసెను. దాని మీద మన క్వశ్చన్లు ఏంటి? ఎవరిని కోసెను లేదు, కానీ దేనిని కోసెను అంటే ఆన్సర్ వచ్చింది. అరటి గెల కోసెను. కర్మ ఉంది కాబట్టి ఈ వాక్యం సకర్మ. ఇక్కడికి రండి. ఎవరిని పండెను అదే రిధంలో వేసుకోవాలి. ఎవరిని పండెను మీనింగ్లెస్ క్వశ్చన్. దేనిని పండెను మీనింగ్లెస్. వేటిని పండెను మీనింగ్లెస్. ఆన్సర్ ఇవ్వలేదంటే ఇది కర్మ లేదు. కర్మ లేదు కాబట్టి అకర్మ. చూసారు ఎంత ముచ్చటగా ఉన్నాయో? జీన్స్ సినిమాలో ఐశ్వర్య లాగా, హలో బ్రదర్ సినిమాలో నాగార్జున కనిపిస్తున్నాయి రెండు. అరటిగెల కోసెను, అరటిగెల పండెను. కానీ అరటిగెల కోసెను అనేది సకర్మ వాక్యము, అరటిగెల పండెను అనేది అకర్మ వాక్యము. అర్థమవుతుందా లేదా నాన్న? రైట్. అంటే ఒక వాక్యంలో కర్మ ఉందో లేదో తెలుసుకోవాలంటే మీకు ప్రశ్నలు తెలుసు. కర్మ ఉంటే సకర్మ, కర్మ లేకపోతే అకర్మ. 100 ఉదాహరణలు ఇచ్చిన మ్యాటర్ ఇదే. అయితే నాన్న కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తే ఈ క్రింది వాటిలో అకర్మ వాక్యం కాని వాక్యం, అకర్మ వాక్యం కాని వాక్యం అంటాడు. కొంచెం జాగ్రత్త చూడండి. క్రింది వాటిలో అకర్మ వాక్యం కాని వాక్యం అంటే వాడికి కావాల్సింది సకర్మ వాక్యం. ఆప్షన్ లో సకర్మ వాక్యాన్ని గుర్తించుకోండి. ఆప్షన్ ఏ, బి, సి, డి. చెట్టు కొమ్మ విరిగెను, చెట్టు కొమ్మ విరిగెను. 2012 14 డిఎస్ అనుకుంటున్నాను. అద్దం క్రింద పడి పగిలెను. అమ్మ వండెను. రమ్య వర్షంలో తడిసెను. ఈ క్రింది వాటిలో అకర్మ వాక్యం కాని వాక్యం అన్నాడు. అంటే వాడికి కావాల్సింది సకర్మ వాక్యం. మరి సకర్మ వాక్యం కావాలి అంటే మనం ఏం చెప్పుకున్నాం? కర్మ ఉండాలి. కర్మ ఉండాలంటే మన ప్రశ్నలు ఏంటి? ఎవరిని, దేనిని, వేటిని అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఇస్తున్నాయో లేదో చూద్దాం. చెట్టు కొమ్మ విరిగెను. ఎవరిని విరిగెను? మీనింగ్లెస్. దేనిని విరిగెను? మీనింగ్లెస్. వేటిని విరిగెను? మీనింగ్లెస్. ఏమిటి విరిగెను అంటే ఉంది చెట్టు కొమ్మ, కానీ ఏమిటి అనే ప్రశ్న మన దగ్గర లేదు. ఎవరిని, దేనిని, వేటిని. ఇనఫ్. ఓకే మాస్టారు, ఇక్కడ ఆన్సర్ రాలేదు అంటే అకర్మ.
అద్దం కింద పడి పగిలేను అన్నాడు. ఎవరిని పగిలేను, ఎవరిని పగిలేను మీనింగ్లెస్. దేనిని పగిలేను మీనింగ్లెస్. వేటిని పగిలేను మీనింగ్లెస్. ఆన్సర్ రాలేదు కాబట్టి అకర్మ. రమ్య వర్షంలో తడిసెను, ఎవరిని తడిసెను దరిద్రంగా ఉంది. దేనిని తడిసెను ఇంకా దరిద్రంగా ఉంది. వేటిని తడిసెను దరిద్రంగా ఉంది. అంటే ఆన్సర్ రాలేదు అంటే అకర్మ. ఇప్పుడు అమ్మ వండెను, ఎవరిని వండెను అంటే లేదు. దేనిని వండెను అంటే లేదు. వేటిని వండెను అంటే లేదు అనిపిస్తుంది, కానీ ఇది సకర్మ వాక్యం. ఎలా మాస్టారు? అమ్మ వండెను, దేనిని వండెనంటే అది పోలీసుకొచ్చును. దేనిని వండెనంటే సమాధానం ఉంది. వండేది ఎప్పుడు వంటే. అంటే తెలుగు సాహిత్యంలోకి వంట చేసెను, వంట చేసెను, వంట చేసెను, వంట చేసెను అనే పదం కాస్త వండెను అనే మారింది. ఒకవేళ ఇక్కడ నేను అమ్మ వంట చేసినని రాస్తే దేనిని చేసినంటే వంటను చేసినని మీరు చెప్తారు. ఆ వంట చేసిననే పదాన్ని వండేనుగా మార్చాం. కాబట్టి వండేది ఎప్పుడు వంటగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో సమాధానం ఉంది కాబట్టి ఇది సకర్మ. వాడికి కావాల్సింది కూడా అకర్మ వాక్యం కానిది అంటే సకర్మ. ఇలాంటి పదాలు ఎన్ని ఉంటాయి? ఒక 3 గుర్తుపెట్టుకోండి. వండెను, తిట్టెను, కొట్టెను. వండెను, తిట్టెను, కొట్టెను అనే పదాలు వస్తే సకర్మ పదాలుగా గుర్తించండి. ఎందుకంటే వండెను అంటే ఇప్పుడు వంటే, కొట్టెను అనేవి దెబ్బలే, తిట్టెను అనేవి తిట్లే. అమ్మ తిట్టింది అంటే ఎవరిని తిట్టింది అంటే లేదు. వేటిని తిట్టింది అంటే తిట్లే తిడుతుంది. అమ్మ తిట్టింది అంటే వేటిని తిట్టింది అని క్వశ్చన్ వేసినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేనట్టు ఉంటుంది, కానీ తిట్టేవి ఎప్పుడు తిట్లే. రాజు తిట్టాను లేదా అమ్మ కొట్టాను లేదా నాన్న కొట్టాను లేదా అమ్మ వండెను అంటాడు. ఈ వండెను, తిట్టెను, కొట్టాను అనేవి కొంచెం చూసుకోండి. అమ్మ వండింది, తిట్టింది, కొట్టింది, ఫిక్సా? ఇవి సకర్మ కలగా గుర్తించండి. ఇది మనకి ప్రీవియస్ డిఎస్సి బిట్టు. ఓకే మాస్టరు, ఇవి తప్ప ఇంకేమైనా లాజిక్లు ఉన్నాయా? ఇంకేం మ్యాజిక్లు లేవు. డైరెక్ట్గా ఒక వాక్యం సకర్మ వాక్యమో అకర్మ వాక్యమో గుర్తించాలంటే ఈ ప్రశ్నలు వేయండి. సమాధానం వస్తే సకర్మ, సమాధానం లేకపోతే అకర్మ. సార్ ఈ ప్రశ్నలు మర్చిపోతే మీ కర్మ. ఓకేనా? రైట్. ఇప్పుడు మరో టాపిక్ లోకి వెళ్తున్నాను. కర్తరీ వాక్యాలు, కర్మణీ వాక్యాలు. సహజంగా మాస్టారు చిన్నప్పటి నుండి మన మాస్టర్లు, మన పూర్వీకులందరూ కర్తకు ప్రాధాన్యత గల వాక్యాన్ని కర్తరీ వాక్యమని, కర్మకు ప్రాధాన్యత గల వాక్యాన్ని కర్మణీ వాక్యమని చెప్తారు. మరి కర్తకు ప్రాధాన్యత గల వాక్యం కర్తరీ వాక్యం అయితే ఇప్పుడు నేను ఒక వాక్యం ఇస్తాను, అందులో కర్త ఎవరో చెప్పి అది కర్తరీ వాక్యమో కర్మణీ వాక్యమో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇందాకేమన్నాను? గాంధీజీ ప్రసంగాలు ఆ రోజుల్లోనే అచ్చు వేయించారు అన్నాను. ఈ వాక్యంలో కర్త ఏది అంటే మీ అందరూ లేదు అని చెప్పారు, గుర్తుందా? అచ్చు వేయించింది ఎవరు? ఎవరు అని ప్రశ్నిస్తే వచ్చిన సమాధానమే కర్త అని చెప్పాను. అచ్చు వేయించింది ఎవరు అంటే ఇందులో లేరు అని చెప్పుకున్నాం. లేరు కాబట్టే కర్త లేడు. మరి కర్త లేడు కాబట్టి ఇది కర్మణీ వాక్యం అని రాసేద్దామా? కర్త లేడు కాబట్టి కర్మణీ వాక్యం అని రాద్దామా? ఎందుకంటే మన మాస్టర్లు ఏం చెప్పారు? కర్తకు ప్రాధాన్యత గల వాక్యం కర్తరీ వాక్యం అన్నారు. కర్తకు ప్రాధాన్యత దేవుడెరుగు, అసలు కర్తే లేదు. అప్పుడు ఏమవుతుంది? అయినా కర్తరీ వాక్యమే. ఇదేంటి సార్ ఈ మ్యాజిక్? అదే చెప్తున్నాను నేను. కర్తరీ వాక్యంలో కర్త ఉండాలని లేదు. ఇప్పుడు మీరు అప్డేట్ అవ్వండి. కర్తకు ప్రాధాన్యత, ఇంగ్లీష్ మాస్టర్ వస్తారు, సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తే ప్యాసివ్ వాయిస్ అని. యాక్టివ్ వాయిస్ లో ప్రతిసారి సబ్జెక్ట్ ఉండాలని ఉందో లేదో నాకు తెలియదు, మీ ఇంగ్లీష్ సార్ని అడగండి. తెలుగులో చెప్తున్నాను, కర్తరీ వాక్యంలో కర్త ఉండాలని లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇగో కర్త లేడు, అయినా కర్తరీ వాక్యమే. సరే, ఎలా గుర్తుపట్టాలి? జస్ట్ 1 minute. ఈ పుస్తకం రచించబడి ఇంచుమించు 20 సంవత్సరాలు గడిచాయి అంటారు. ఈ పుస్తకం రచించి ఇంచుమించు 20 సంవత్సరాలు గడిచాయి అనే ఒక వాక్యంలో రచించడం అనేది క్రియ అయితే రచించింది ఎవరు అని ప్రశ్నించండి. ఈ పుస్తకం రచించబడి ఇంచుమించు 20 సంవత్సరాలు గడిచాయి అనే వాక్యంలో రచించింది ఎవరో లేరు అంటే ఇందులో కూడా కర్త లేడు. కర్త లేడు కదా అని ఇది కర్మణీ వాక్యం అని ఫిక్స్ అవుదామా?
లేదా కర్తరి వాక్యం అని ఫిక్స్ అవుతామంటే కర్త లేకపోయినా ఇది కర్మణీ వాక్యమే. సరే, ఎలా గుర్తుపట్టాలి? కర్తకు ప్రాధాన్యత ఉందో కర్మకు ప్రాధాన్యత ఉందో? అసలు కర్తరి వాక్యమా కర్మణీ వాక్యం అనే టాపిక్ లో కర్త కర్మను చూడొద్దు, గుర్తుపెట్టుకో. కర్తరి వాక్యమో కర్మణీ వాక్యమో గుర్తించాలంటే కర్త కర్మను చూడొద్దు. సకర్మ వాక్యమా అకర్మ వాక్యం అంటే కర్మ ఉందో లేదో చూడొద్దు, క్రియను గుర్తించండి. ఆ క్రియకు గాంధీజీ ప్రసంగాలు ఆ రోజుల్లోనే అచ్చువేయించారు అనేది క్రియ. ఈ పుస్తకం రచించబడి ఇంచుమించు 20 సంవత్సరాలు గడిచాయి. రచించబడి అనేది క్రియ. ఆ క్రియకు గాని బడి బడు బడి బడు బడి బడు అనే సౌండ్లు, అనే ధాతువులు, అనే శబ్దాలు చేరావా, అది కర్మణీ వాక్యము నాన్న. ఆ క్రియకు అచ్చు వేయించారు అన్నాను తప్ప బడి లేదు. బడి లేదు కాబట్టే నాన్న ఇది కర్తరి వాక్యం. కేల్కతం దుకాణం బంధు. మనం చూడాల్సిందంతా క్రియ మీద దృష్టి పెట్టి క్రియకు బడి అను ధాతువు చేరిందా లేదా చూడండి. బడి చేరితే కర్మణీ వాక్యం, లేదంటే కర్తరి వాక్యం. ఆఫ్లైన్ లో నేను చాలా మందికి అదే చెప్తుంటాను క్లాసులో. ఒక చిన్న కొండ గుర్తు పెట్టుకున్నా, మనకి ఏ రోజు బడి ఉంటే చిన్నప్పటి నుండి ఆ రోజు మన కర్మగా ఫీల్ అవుతాం. బడి ఉన్న రోజు మన కర్మ, బడి ఉన్న వాక్యమే కర్మణీ వాక్యం. ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా మీరు ఫుట్బాల్ ఆడుకుంటారు చూడండి. ధీరోత్తములు నీతిని తప్పరు అన్నాడు. ధీరోత్తములు నీతిని తప్పరు అంటే ఇది కర్తకు ప్రాధాన్యత ఉందా కర్మకు ప్రాధాన్యత ఉందా చూడొద్దు. బడి ఉందా లేదా? లేదు. కాబట్టి కర్తరి వాక్యం. దీన్ని కర్మణీ వాక్యం రాయాలంటే ఏం చేయాలి మాస్టారు? ధీరోత్తములుచే నీతి తప్పబడదు, అంతే. ధీరోత్తములచే నీతి తప్పబడదు అన్నాను. ధీరోత్తములచే నీతి తప్పబడదులో చివరికి ఏం చేర్చాను? బడు అనే ధాతువు. ఇందుకే ఇది కర్మణీ వాక్యం. వారిని నిపుణులు నిందించారు అన్నాడు. నిందించారు అనేది ఇక్కడ వెర్బు. బడి లేదుగా, పెట్టే కర్తరి వాక్యం. మరి ఇంకేం చూడకు, దానికి బడి పెట్టి వాక్యములు భావం చెడిపోకుండా అర్థవంతమైన వాక్యం రాసి. వారిని నిపుణులు నిందించారు అన్నాడు. వారిచే నిపుణులు నిందించబడ్డారు. అదిగో బడి 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 నీ బడి, అంతే. బడి వస్తే చాలు కర్మణీ వాక్యం. నాన్న వాడు ఎలాగో ఆప్షన్లు ఇస్తాడు, నువ్వు వెతుక్కోవలసిందల్లా క్రియకు బడి అని చేరాలి, భావం చెడిపోకుండా వాక్య నిర్మాణం జరగాలి, అంతే. మన పనులు ఫలాలను చేకూరుస్తాయి. మన పనులు ఫలాలను చేకూరుస్తాయి, ఇది క్రియ. బడి ఉందా? లేదు. పెట్టే కర్తరి వాక్యం. ఇప్పుడు బడి పెట్టేలా అర్థం చూడండి. మన పనులు ఫలాలను చేకూరుస్తాయి. మన పనులు ఫలాలు చేకూరబడతాయి. మనం చేసే పనుల వల్లే ఫలాలు చేకూరబడతాయి. చేకూరబడతాయి, చేకూరబడతాయి, బడతాయి కర్మని. అది లేకపోతే చేకూరుతాయి కర్తని. తీసే. ఓకే మాస్టర్, అర్థమైంది. కర్తరి వాక్యము, కర్మణీ వాక్యము, సకర్మ వాక్యము, అకర్మ వాక్యాలు. ఇక్కడ చూడండి, ఇది మేము సాధించుకున్న తెలంగాణ అన్నాడు. ఇక్కడ నేను క్వశ్చన్ ఆప్షన్లు ఇస్తాను. ఆప్షన్ ఏ, ఇది సకర్మ వాక్యము కర్తరి వాక్యము. ఆప్షన్ బి, అకర్మ వాక్యము కర్తరి వాక్యము. ఆప్షన్ సి, సకర్మ వాక్యము కర్మణీ వాక్యము. ఆప్షన్ డి, సకర్మ వాక్యము అకర్మ వాక్యము కర్మణీ వాక్యము. ఇలా ఇచ్చేస్తాను నాన్న. అన్నిట్లో కామన్ గా ఏముందో చూస్తే, ఇక్కడ కర్తరి ఉంది, ఇక్కడ కర్తరి ఉంది. ఈ రెండిట్లో ఇక్కడ కర్మణీ ఉంది, ఇక్కడ కర్మణీ ఉంది. ఏది ఆప్షన్ పెడదాం అనేది నేను ముందుకెళ్తే, ఇది మేము సాధించుకున్న తెలంగాణ. సాధించుకోవడం అనేది అక్కడ జరిగిన పని. దానికి బడి లేదు కాబట్టి ఇది కర్మణి కాదు. కాబట్టి సిడి తప్పు, ఆప్షన్ సి తప్పు, ఆప్షన్ డి తప్పు. బడి అనే ధాతువు లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా కర్తరి వాక్యం.
ఇప్పుడు అకర్మమా సకర్మమా అని నేను తీసుకోవాలి. అకర్మమా సకర్మమో తెలుసుకోవాలి. ఇప్పుడు సకర్మమా అకర్మమో కావాలంటే మనకి క్వశ్చన్లు ఏంటి? ఎవరిని, దేనిని, వేటిని. ఎవరిని సాధించుకున్నారు అంటే లేదు, కానీ దేనిని సాధించుకున్నారు అంటే తెలంగాణ సాధించుకున్నారు అనే ఆన్సర్ వచ్చింది. ఆ ఆన్సరే కర్మ. ఆన్సర్ వస్తే ఆ వాక్యము సకర్మ. కాబట్టి ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి మాస్టర్ అంటే సకర్మ వాక్యము, కర్తరి వాక్యము. అర్థమైందా లేదా నాన్న? రెండు టాపిక్ని మిక్స్ చేసి బిట్ ఫామ్ చేస్తాడు. ఓకే మాస్టర్, ఇచ్చోండి. ఇది నేను కనుగొన్న సూత్రం అన్నాడు. ఇది నేను కనుగొన్న సూత్రం. ఇందులో క్రియ ఏంటి? కనుగోవడం. ఈ కనుగోవడానికి బడుందా? లేదు. అయితే ఇది కర్తరి వాక్యం. ఇప్పుడు కర్మణి వాక్యంలో మార్చాలంటే ఇది నాచే కనుగోబడిన లేదా కనుగొన్నబడిన సూత్రం. కనుగోబడిన సూత్రం అన్న చాలు. మొత్తం మీద మనకి బడి అది. అయితే ఈ చే అనే ధాతువు మీద కొంత దృష్టి పెడుతుంటారు. ఈ చే అనేది చేరొచ్చు, చేరకపోవచ్చు. ఎప్పుడు చేరుద్ది, ఎప్పుడు చేర్చకూడదు అనేది నెక్స్ట్ టాపిక్. కానీ ప్రస్తుతానికి మీకు తెలియవలసింది వాక్యం అర్థవంతంగా ఉండి బడి చేర్చితే కర్మని, బడి లేకపోతే కర్తరి. ఎవరిని, దేనిని, వేటిని అనే ప్రశ్నకు సమాధానం వస్తే సకర్మ, లేకపోతే అకర్మ. క్లియరా? ఇలాగే ఇస్తే మీ అందరు ఇప్పుడు ఈ క్లాస్ విని రాసేస్తారు. అలా అని వాడు కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడంటే ఇలా, కర్తరి వాక్యంలో కర్మకు చేరు విభక్తి ఏది అంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి మాస్టారు? ఇలాంటి బిట్లు ఇచ్చినప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే మీకు అర్థమైపోద్ది. మనం ఎవరికి రెండు ఉదాహరణ రాసుకుందామా? లేదా మీ అందరికీ తెలిసినటువంటి శ్రీశ్రీ మహాప్రస్థానంను రచించెను అన్నాను. ఇది ఏ వాక్యం అంటే కళ్ళు మూసుకొని చెప్తారు మీరు కర్తరి వాక్యం అని. ఎందుకు? బడి లేదు కాబట్టి. ఇది కర్తరి వాక్యం. దీనికి కర్మణి వాక్యం రాయమంటే శ్రీశ్రీచే మహాప్రస్థానం రచింపబడెను అని రాస్తారు. బడు ఉంది కాబట్టి నో డౌట్ ఇది కర్మణి వాక్యం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ కర్తరి వాక్యంలో కర్త ఎవరు అంటే శ్రీశ్రీ. ఇక్కడ రాస్తున్నాను కర్త. ఇందులో కూడా కర్త ఎవరు అంటే శ్రీశ్రీ. కర్మ ఏంటి? మహాప్రస్థానం. కర్మ ఏంటి? మహాప్రస్థానం. క్రియ ఏంటి? రచించను. క్రియ ఏంటి? రచించబడెను. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా అబద్ధం ఆడకుండా చెప్పండి నాన్న. కర్త కర్మ క్రియ, కర్త కర్మ క్రియ తీసిస్తే కర్తరి వాక్యంలో ఇక్కడ ఒక విభక్తి మిగిలింది చూడండి, ను. ఆ ను అనే విభక్తి ఎవరికి చేరింది? కర్మకు చేరింది. ను అంటే ఏంటి? ని, ను, లా, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. ఈ ద్వితీయ విభక్తి అనేది ఎవరికి చేరింది అంటే కర్మకు చేరింది. ఏ వాక్యములో అంటే కర్తరి వాక్యములో. జాగ్రత్త చూసుకో. కర్తరి వాక్యములో కర్మకు చేరు విభక్తి ప్రత్యయం ఏది అంటే ఆన్సరు ద్వితీయ విభక్తి. ఇదిగో కర్తరి వాక్యములో కర్మకు చేరు విభక్తి ప్రత్యయం ఏది అంటే ఆన్సర్ ఏంటన్నా? ద్వితీయ విభక్తి. ఇక్కడికి రండి. కర్మణి వాక్యములో ఈసారి ఎవరికి చేరారు? కర్తకు చేరింది. చూడండి, కర్మణి వాక్యంలో కర్మకు ఆపోజిట్ కర్త, కర్తరి వాక్యంలో కర్తకు ఆపోజిట్ కర్మ. కర్మణి వాక్యంలో కర్తకు చేరు విభక్తి ఏది అంటాడు? చేత, చే, తోడతో తృతీయ విభక్తి. అంటే ఏమర్థమైంది మాస్టరు? కర్తరి వాక్యములో కర్మకు ద్వితీయ విభక్తి, కర్మణి వాక్యములో కర్తకు తృతీయ విభక్తులు చేరుతాయి. షార్ట్ కట్ చేస్తున్నాను మీకోసం. ఇగో ఫస్ట్ కర్తరి వాక్యం అని రాసియండి మీ పేపర్ మీద, కింద కర్మణి వాక్యం అని రాసియండి. ఓకేనా నాన్న? ఇప్పుడు కర్తరి వాక్యంలో కర్తకు ఆపోజిట్ ఎవడు? కర్మ. కర్మణి వాక్యంలో కర్మకు ఆపోజిట్ ఎవడు? కర్త.
ముందు వచ్చేది ద్వితీయా విభక్తి, తరువాత వచ్చేది తృతీయా విభక్తి. మన సీక్వెన్స్ లో ద్వి తర్వాత 3 అయిపోయి ఆన్సర్. కర్తరీ వాక్యంలో కర్మకు ద్వితీయ, కర్మణీ వాక్యంలో కర్తకు తృతీయ. అర్థమైందా లేదా నాన్న? ఇక్కడ బిట్టిస్తున్నాను చూసుకోండి. క్లియరా? దీనికంటే మరికొంచెం అడ్వాన్స్ గా మరికొంచెం మీకు ఇబ్బంది పెట్టాలంటే ఇలా కూడా అడుగుతున్నాడు. అదేంటి ఒకసారి చూద్దాం. మీ ఎవర్ గ్రీన్ ఉదాహరణ, మన పూర్వీకులు ఈ రాముడు రావణ్ణి చంపిన అనేది ఎగ్జామ్ లో అడగకపోయినా మనకు అనేక విషయాలు నేర్పుతుంది. ఓకేనా? రాముడు రావణుని చంపాను అనేది ఏ వాక్యం అంటే కళ్ళు మూసుకొని చెప్తారు, కర్తరీ వాక్యం. ఎందుకంటే బడి లేదు. రామునిచే రావణుడు చంపబడెను. ఇది కర్మణీ వాక్యం, మీకు తెలుసు. ఎలా చెప్పగలుగుతారు అంటే బడి ఉంది. అడ్వాన్స్ గా ఇంకోటి చెప్తున్నాను చూసుకోండి. రాముడు అనేది కర్త, రావణుని అనేది కర్మ, చంపెను అనేది క్రియ. మనం ఏం చెప్పుకున్నాం? కర్తరీ వాక్యములో కర్మకు, ఇది కర్మ, కర్తరీ వాక్యములో కర్మకు ద్వితీయా విభక్తి అన్నాం. సరిపోయింది మన మ్యాటర్, తీసేయండి. కర్మణీ వాక్యములో కర్తకు, రాముడు ఎవరు? కర్త. కర్మణీ వాక్యములో కర్తకు తృతీయా విభక్తి చేరుతుంది అన్నాడు. ఇక్కడ మనకు డౌట్ లేదు. ఈ క్లాస్ మనకు అర్థమైంది. మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి మాస్టరు? ఈసారి కర్తరీ వాక్యములో కర్తకు ఆపోజిట్ కర్మకి, కర్మణీ వాక్యంలో కర్మకు ఆపోజిట్ కర్తకి అడగడు. కర్తరీ వాక్యములో కర్తకు చేరు విభక్తి ఏది, కర్మణీ వాక్యములో కర్మకు చేరు విభక్తి ఏది అంటాడు. అంటే ప్యారలల్ గా, ఆపోజిట్ గా కాకుండా. కర్తరీ వాక్యంలో కర్త అంటే కర్తరీలో కర్త, కర్మణీలో కర్మ అడిగాడు అనుకో. రాముడు డూమువులు ప్రథమా విభక్తి, రావణుడు డూమువులు ప్రథమా విభక్తి. అంటే సార్ రెండింటికి ఆన్సర్ ఒకటే. ఏంటి? కర్తరీ వాక్యంలో కర్తకు చేరే విభక్తి ప్రథమే, కర్మణీ వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రథమే. ఇప్పుడు ఈ రెండింటిని ఒక దగ్గర పెడుతున్నాను, మీకు ఎలా గుర్తుంటుందో అలా గుర్తుపెట్టుకోండి. చూడండి, కర్తరీ వాక్యములో కర్త అని అడిగాడు అనుకో, ఆన్సరు ప్రథమ. కర్మణీ వాక్యములో కర్మకు అని అడిగాడు అనుకో, ఆన్సరు ప్రథమే. ఆపోజిట్ గా కర్తరీ వాక్యములో కర్మకు అని అడిగితే ద్వితీయ, కర్మణీ వాక్యంలో కర్తకు అని అడిగితే తృతీయ. ఇది నాన్న, ఇది నాన్న. మీరు బడి పెడితే రాసేస్తున్నారని ఇలా అడుగుతున్నాడు. ఎలా అడిగినా మనము తాట తీసేద్దాం. ఇలా ఒక్కొక్కటిగా మనము భావాన్ని బట్టి ఇలా వాక్యాలు మనము ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. ఇవి పూర్తిగా నా క్లాసు మీకు అందుబాటులో కావాలంటే గణేష్ తెలుగు అనే యాప్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడాను సపరేట్గా గ్రామరు, అదేవిధంగా టెక్స్ట్ బుక్ కంటెంట్ సపరేట్గా అందిస్తున్నాం. ఇప్పటి వరకు ఓన్లీ గ్రామర్ క్లాసులు మీకు అందులో అందుబాటులో ఉన్నాయి. చాలా మంది కంటెంట్ కూడా చెప్పండి అని అంటే ఆ యాప్లో కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా మంచి సబ్జెక్టు, మంచి మార్కులు 24కి 24. ఇక పేపర్ 2 వాళ్ళు అయితే 30 మార్కులు 30 మార్కులు. ఒక మెథడాలజీ ఉండదు, కంటెంటే మంచిగా అందిస్తాను. నా యాప్ గురించి అలా ప్రమోట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎనీవే థ్యాంక్ యూ. కొంచెం లైక్ చేసి షేర్ చేసే ఆలోచన ఉంటే వేగంగా చేసేయండి. అభిమానం ఉంటే, ఆలోచన ఉంటే కాదు, అభిమానం ఉంటే వేగంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.